హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫారం మాసం బిర్యానీ గారెలండి. అసలు మామూలుగా లేదు. అసలుకే ఆదివారం కక్క ముక్క అనేది కంపల్సరీ, కానీ అలాంటిది వాళ్ళ బిర్యానీ కూడా చేస్తాను ఫ్రెండ్స్. గారెలు కూడా వేసుకోవాలనిపించింది. అందుకే ఫ్రెండ్స్ అంత గబగబా కాకుండా నిదానంగా చేసుకుంటున్నాను. ఎలాగైనా బిర్యానీ అంటే ఇష్టంగా తినుకోకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్? అందుకే ఫ్రెండ్స్ జాయిగా కాకుండా అలా ఫాస్ట్గా కాకుండా నాకు నచ్చిన స్టైల్లో వండుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే సరుకులన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, గసగసాలు ఇవన్నీ ముందు వాటర్లో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది వాటర్లో 2 నిమిషాల ముందు నానబెట్టుకుంటే పేస్ట్ అనేది కొంచెం తొందరగా నలిగిపోద్ది, బాగా నలిగిద్దని చెప్పి అప్పుడు చెప్పేది మా అక్కయ్య. అందుకనే నేను అలా చేశాను ఫ్రెండ్స్. ముందు నానబెట్టాను. ఎండుమిర్చి కూడా మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ధనియాలు, ఎండుమిర్చి అనేది కూడా మనకి కూర కంట టేస్ట్ వస్తుందంట ఫ్రెండ్స్. అందుకని నేను అలా చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఆయిల్లో మనం ఫస్ట్ వేయించుకుంటే మసాలా పేస్ట్ అనేది మొత్తం ఆడేసిన ఆయిల్ వేయకుండా ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాక తొందరగా మగ్గిపోవడానికి ఉప్పు, పసుపు ముందు ఈ పారం మాసం కర్రీ అనేది నాకు మా అక్కే చెప్పేదండి ఎలా చేయాలి ఏంటనేది. ఎందుకంటే ఫస్ట్ మేము ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఎక్కువగా తినలేం కదా అనుకుంటాం, కానీ ఇది వండుకుంటే అచ్చు నాటుకోడిలాగా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు వదిలిపెట్టరు మీరైతే. దీనికి కొంచెం చారు ఇలా ఉంటే సేమ్ అసలు ఎలాంటి వాళ్ళు అసలు చక్కగా కడుపు నిండా తింటారు. అన్నం తినలేని వాళ్ళు, ఈ మాసం తినలేని వాళ్ళు ఒకసారి తిని చూడండి, అస్సలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్. అంత చక్కగా కడుపు నిండా తింటారు అన్నం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చారు నాటుకోడి మాసంలా ఉంటుంది ఫారం మాసం. పక్కన చారు కలుపుకొని ఇది వేసుకొని తింటే వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఇదే మాసం బిర్యానీకి, రాయి సంగటికి అస్సలు ఇంకా చెప్పక్కలేదు ఫ్రెండ్స్. నోట్లో అసలు అనకూడదు కానీ అలాగా నోరు లాగేస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే మామూలుగా స్మెల్ వచ్చేస్తుంది, మామూలుగా ఆకలి వేయట్లేదు, బాగా వేసేస్తుంది ఆకలి. అందుకని ఇవన్నీ నేను మీకు చెప్పి నోరు విరిచే కన్నా సార్ మీరే చూసి చేయండి. అస్సలు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాను అని అంటారు ఫ్రెండ్స్. శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో లింక్ కింద చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టిన నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ స్పెషల్ ఏంటంటే నాకైతే వాళ్ళు తినాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే నాకు నచ్చిన స్టైల్లో వండేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసినప్పుడల్లా మా ఇంట్లో అందరూ తింటారు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మొత్తానికి నచ్చింది. బిర్యానీ ఎవరికి నచ్చుకుని ఉంటుందండి, తింటే అస్సలు వదిలిపెట్టరు. అందరికి ఇష్టమైన స్టైలే నాన్ వెజ్. చూడండి, గారెలు, పారం మాసం, జాయింట్లు బిర్యానీ, పెరుగు చట్నీ, నిమ్మకాయ, ఆనియన్స్ అసలు తింటే వదిలిపెట్టరు ఫ్రెండ్స్. ఎలా ఉందో మంచి కామెంట్ పెట్టండి. బాయ్.